ఇచ్చిన హామీలు నెరవేర్చలేక విపక్షాలను తిడుతూ రాజకీయ లబ్ధి కోసం మీరు చేసే కార్యక్రమాలు ప్రజలు గమనిస్తున్నారు. కేవలం విపక్షాలను తిట్టడం కోసమో లేకుంటే గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడినట్టుగానో ఈరోజు మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా మీరు 11 నెలల్లో ఏం చేసిందో చెప్పండి. 11 నెలల్లో మీరు సాధించింది ఏందో చెప్పండి. 11 నెలల్లో ఈ రాష్ట్రం ఏ రకంగా నష్టపోయిందో మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు 11 నెలల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కానీ అడ్మినిస్ట్రేషన్ని కానీ విచ్ఛిన్నం చేసి ఈరోజు ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోయిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు, రైతుల హామీలు అయితేనేమి, విద్యార్థుల హామీలు అయితేనేమి, యువతకు ఇచ్చిన హామీలు అయితేనేమి, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అయితేనేమి, రైతు కూలీలకు ఇచ్చిన హామీలు అయితేనేమి, మీరు ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చని ఒక అసమర్థుడిగా ఈరోజు ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారో మీరు ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి ఎగవేతల ముఖ్యమంత్రిగా పేరు చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఎగవేతల ముఖ్యమంత్రిగా ఈ రకమైనటువంటి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి విజయోత్సవ కార్యక్రమాలు చేపట్టడం నిజంగా సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తాను. అమలుకు నోచుకోలేని అలవికాన్ని హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క హామీ 420 హామీలు పక్కన పెడితే 6 గ్యారంటీల మీద ఎంతో గొప్పగా చెప్పుకున్నావు కదా. 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అయినా పూర్తి చేసినామని అడుగుతున్నాం. నువ్వు ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికోసం అంటూ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకుంటేవి. ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం ఈ 6 గ్యారంటీల మీద పెడితివి. మొదటి సంతకం 6 గ్యారంటీల మీద పెట్టి ఆ రోజు క్యాబినెట్లో నిర్ణయించి మీరు దీనికి చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికినావు కదా. సంవత్సరం గడుస్తున్న చట్టబద్ధత కూడా ఇవ్వలేనటువంటి అసమర్థుడు కాదా నువ్వు? ఈరోజు 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ కూడా అమలు చేయలేనటువంటి అసమర్థుడిగా మిగిలిపోలేదా నువ్వు? ఈరోజు 6 గ్యారంటీలు అమలు చేయలేక 420 హామీలు అమలు చేయలేక పూర్తిగా అసమర్థుడిగా మిగిలిపోయిన ముఖ్యమంత్రి గారు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటున్నారో ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఏం ఉరగబెట్టారని చెప్పి ఈ విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు, ఏం ఎలగబెట్టినారని చెప్పేసి, ఏం పొడిచినారని చెప్పేసి విజయోత్సవాలు చేసుకుంటున్నారో ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.